చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ కి వెళ్తున్నా సరే ఒక అనుమానం ఉంటుంది, వాళ్ళ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా లేదా అని. ఈ రోజు నేను మీకు 5 క్లియర్ సైన్స్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ చెప్తాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. నంబర్ 1, స్కానింగ్ చేయించినప్పుడు స్ట్రాంగ్ అండ్ క్లియర్ హార్ట్ బీట్ వినిపించడం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రియాష్యూరింగ్ సైన్. అది కాకుండా ప్రతిసారి చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రియాష్యూరింగ్ సైన్. ఇలాగ వారాలు పెరిగే కొద్దీ బేబీ వెయిట్ పెరుగుతుంది అంటే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కరెక్ట్ గా జరుగుతుందని అర్థం. రెండోది వచ్చేసి బేబీ మూమెంట్స్. మామూలుగా 22 వారాలు మొదలైనప్పటి నుంచి మీకు చిన్నగా బేబీ కిక్స్ అండ్ మూమెంట్స్ స్టార్ట్ అవడం తెలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ సైన్. అండ్ 28 వారాల తర్వాత మీరు అవే బేబీ మూమెంట్స్ రెగ్యులర్ బేసిస్ మీద కౌంట్ కూడా చేసుకోవాలి. నంబర్ 3 వచ్చేసి రొటీన్ చెకప్స్ లో మీ బీపీ, షుగర్ అనేది నార్మల్ రేంజ్ లో ఉండడం. దిస్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ బోత్ యూ అండ్ యువర్ బేబీ. నంబర్ 4 వచ్చేసి వెయిట్ గెయిన్. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది స్లో అండ్ స్టడీగా డాక్టర్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి. ఎక్కువ వెయిట్ గెయిన్ అయినా, అస్సలు వెయిట్ గెయిన్ అవ్వకపోయినా అది మంచిది కాదు. సో స్లో అండ్ స్టడీ వెయిట్ గెయిన్ మీకు కనుక ఉంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ సైన్. లాస్ట్ వచ్చేసి ఏ డేంజర్ సైన్స్ లేకపోవడం. అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం, పర్సిస్టెంట్ గా సివియర్ పెయిన్ అబ్డమన్ రావడం, హై గ్రేడ్ ఫీవర్స్ అస్తమానుకు రావడం, ఏ పని చేసినా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనిపించడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, ఇలాంటి సైన్స్ ఏవీ లేకపోతే మీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందని అర్థం. ఎంత ప్రెగ్నెన్సీలో రియాష్యూరింగ్ సైన్స్ ఉన్నా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అన్నవి ఖచ్చితంగా మీరు అందరూ చేయించుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.